ప్రవీణ్ ఇది సారు ఇంత పని చేస్తున్నాయినా ఇంత పని చేస్తున్నాయినా నీకేం న్యాయం వస్తున్నాయినా ఇంత పని చేస్తుంది నీకేం పుణ్యం వస్తుంది నేను ఊరి కాడివిలో నేను కూడా దాటి రాను నేను ఊరి కాడివిలో నేను ఎవరిని గుర్తుకోలేను నేను 10 రూపాయలు దానం చేసిన ఎండ బయటలకు చెప్పాను నేను ఎప్పుడు అంటాను మధ్యంత బాధ పెట్టి పోగొట్టురా నిన్న మంది వాడు రాయివాడా నిన్న పీనికి వెళ్ళండ్రా అరే గారు కడుపు కాలండ్రు అని ఇంకా పీనికి వెళ్ళండ్రు అని రోడ్డు మీద నరికితుంటా చేయండి రా రేవంత్ గారిని జీవించే హక్కు ఆర్టికల్ 21 మరి మనము బతకడానికి ఉన్న హక్కును ఈ రాజ్యాంగం కాల రాస్తూ మరి ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా మరి ఏమి చేయకుండా ఇష్టానుసారంగా మేము ఒక టెర్రరిస్టులమా మరి మేము దొంగలమా మరి నేను ఒక అడ్వకేట్గా మరి హైకోర్టులో పనిచేస్తున్నా ఒక హైకోర్టు న్యాయవాది నన్ను తెలిసి కూడా మరి ఇష్టానుసారంగా లోపల తిడుతూ నా భార్యని తిడుతూ వ్యవహరిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఇదేమన్నా తగునా? మా తాతలు మా తండ్రులు మేము ఈ భూమిలోనే పుట్టినాం, ఈ భూమిలోనే పెరిగినాం, భూమిలో తెస్తూ ఉన్నాం. మీరు నోటీస్ ఇవ్వండి, ఏమైనా తప్పు ఉంటే మీరు డిమాలిష్ చేయండి. ఎట్లా ఇప్పుడు హైకోర్టు రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది. దీనిపైన ఫస్ట్ బెంచ్లో సీజే గారి దగ్గర ఉన్నది. పెండింగ్లో ఉన్న ల్యాండ్లో కూడా ప్రైవేట్ పట్ట ల్యాండ్లో కూడా ఇట్లా ఇష్టానుసారంగా హైడ్రాకు ఎట్లాంటి హక్కు లేదు. ఇంట్లో హైడ్రా వాళ్ళు వచ్చి మాది 1954 టు ఈ రోజు వరకు మాకు ఆల్ రెవెన్యూ రికార్డ్స్ మాకు ఉన్నాయి. నిజాం కూడా పన్నులు ట్యాక్సీలు మాకు ఉన్నాయి. అవన్నిటిని కూడా కాల రాస్తూ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. అయ్యా రేవంత్ గారు ఇది మీకు తగునా? మీరు దయచేసి ఆపండి అయ్యా. ఎందుకంటే నేను కష్టార్జితం ఒక రూపాయి కష్టంతో నేను ఈ బిల్డింగ్ కట్టుకున్నా. ఈ కింద కూడా ఆఫీస్ కూడా అనేక మంది పేదలకు న్యాయ సలహాలు ఇవ్వడానికే నేను ఈ ఆఫీస్ కట్టుకున్నా. నేను ఒక వేలిముద్ర కానీ కాదు, నేను చదువుకున్నాను. దయచేసి ఆపండి అని నేను కోరుతూ ఉన్నా. అయ్యా కేసీఆర్ సార్ నువ్వేడున్నావు? నువ్వు ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడేమో మొత్తం ఆగమాగమైంది. కష్టపడి ఇట్లా చేస్తే రాజ్యం చేస్తే కాంగ్రెస్కి ఎవడన్నా ఓటేస్తాడా? ఓటేసిన దానికి ఇంత పాపమా, ఇంత శరణ, ఇంత ఎక్కడ చూడు ఇదే పని. ఏమన్నా అంటే అసెంబ్లీ బెదిరించుకొని ఆడు ముసలోడు అంటాడు, ఈడు వస్తాడు అంటాడు. ఇవి మాటలు మాట్లాడుకుంటా ఇంత పాపమా, ఇంత లెక్కనా, ఇంత దౌర్జన్యమా? నా పేరు హైకోర్టు అడ్వకేట్. నేను ఇది ఐలాపూర్ ల్యాండ్ అనేది సర్పకస్ ల్యాండ్. ఇది నిజాం సొంత ఖర్చుల కోసం ఉంచినటువంటి ఈ ల్యాండ్ని ఒక ఓల్డ్ సిటీలో ఉన్న ఒక ముస్లిం ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసిండు. రాజగోపాల్ నగర్ అని అదాన్ని ఇదాన్ని వెంచరు. వాళ్ళకు కూడా వెంచర్ పర్మిషన్ లేదు కదా. మరి వాళ్ళకేమో ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వీళ్ళకేమో ఇవ్వట్లేదు. వాళ్ళకేమో వీళ్ళకేమో లేదంటారు. ఇది ఇక్కడ ఉన్న ఈ ఊరు ప్రజలు నిజాంకు పన్ను కట్టిరు, భారత ప్రభుత్వానికి పన్ను కట్టరు. మరి ప్రజలందరూ కూడా పన్నులు కట్టరు. 1954 నుంచి వెళ్ళి 2020 వరకు కూడా పూర్తిగా రికార్డు ఉన్నది మొత్తం. ఇది హైకోర్టులో అప్పీల్ కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు 17,000 పేజీలతోనే హైకోర్టులో నడుస్తూ ఉన్నది కేసు. ఇలాంటి సందర్భంలో హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి భూమిలో ఇది పట్టా ప్రైవేట్ వ్యక్తుల మధ్య నడుస్తున్న పంచాయతీలో ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు ఉండవు.
ఇది పూర్తిగా పట్టా భూమి. మీ పాడిస్తాం మీరు చూసుకోండి, మొత్తం పట్టా అని రాసిరు. మరి ఈ జిల్లా కలెక్టర్ కూడా 2009లో హైకోర్టులో నివేదిక కూడా ఇచ్చిండు. ఇది పూర్తిగా ఈ ఊరి ప్రజలకు చెందింది, వీళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటారు, తండ్రులు తాతల నుంచో అని కూడా కలెక్టర్ గారు స్పష్టంగా హైకోర్టులో ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఏజీ సుదర్శన్ రెడ్డినేమో ఒకవైపు ఊరోళ్ళ భూమి అని వాదనలు వినిపిస్తూ ఒక రకంగా ఇది ప్రభుత్వ భూమి అని హైడ్రా వచ్చి డ్రామాలు చేస్తా ఉంది. ఇది మొత్తం కూడా పొలిటికల్ డ్రామా. ఇక్కడ ఉన్న 800 ఎకరాల భూమిని ప్రభుత్వ పెద్దలు కాజేయాలన్న ఒక కుట్రతోనే వీళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తూ ఈ భూమి మొత్తం ఫెన్సింగ్ చేసుకొని ఆ కోర్టులో ఉంది. రిట్ అప్పీల్ 115/2013 2013 నుంచి వెళ్ళి ఇది సీజే ప్రధాన బెంచ్ చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది, ఫస్ట్ బెంచ్ ఉంది హైకోర్టులో. ఇలాంటి భూమిని హైడ్రాకు ఎలాంటి హక్కులు లేవు. హైడ్రా ఈ రకమైన చర్యలకు చేయడం అనేది ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకము. ఇది పూర్తిగా నేచురల్ జస్టిస్ వ్యతిరేకం. వితౌట్ నోటీస్ మీ ఇట్లా కూలగొట్టడం చెప్పాలి. అంటున్నాడు సార్. వాళ్ళు ఎవరు సార్? నన్ను అమ్మ అంటున్నాడు. నన్ను అమ్మవాడు చెప్పండి సార్, నన్ను అమ్మ అంటున్నాడు. వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సార్? ఇట్లా గల్ల పట్టి నన్ను ఆయన చేశారు సార్. అమ్మతోడు చెప్తున్నాను నేను, అబద్ధం కాదు. ఇక్కడికి వచ్చాక నేను చేయలేదు, నేను అనలేదు అంటున్నాడు. ఇంత తప్పు మాటలు ఎందుకు సార్ వీళ్ళకి? జూట మాటలు. ఈ జూత రేవంత్ రెడ్డి, అరే పాలన దొంగ పాలన అయింది రేవంత్ రెడ్డి. నిన్ను నేను ఎన్ని రోజులు అయినా కానీ నాకు దొరికితే మాత్రం నేను చెప్పుతా వస్తానరే. నోటీస్ కూడా ఇవ్వలేదు సార్. ఇమ్మీడియట్ గా మేము అక్కడ మా ల్యాండ్ దగ్గర ఫెన్సింగ్ వేస్తున్నారని చెప్పేసి మేము అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసారంట. మేము ఉన్నాము ఒక్కరోజు పర్మిషన్ నేను ఆఫీస్లోనే ఉంది, నేను రేపు తెస్తాను అంటే కూడా వినట్లేదు సార్. కోర్టు ఆఫీస్లో ఉంది. కోర్టులో ఉందా ఇది? ఇప్పుడు కోర్టులో ఉంది సార్. అదే చెప్తావి. వాళ్ళు ఒక్కరోజు కూడా టైం ఇవ్వట్లేదు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? సాటర్డే సండే అని చెప్పి కూలుస్తున్నారు అంతే సార్. ఇది వీళ్ళు ఏం చేయలేరు. సాటర్డే సండే ఆల్రెడీ స్టే ఉన్నా కానీ కోర్టుని కూడా పట్టించుకోవట్లేరు వీళ్ళు. ఇంకేదాన్ని పట్టించుకుంటారు వీడు రేవంత్ రెడ్డి పాలన. దొంగ ఇది కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి. నాకు టైం ఇస్తలేరా? ఇప్పుడు ఏమన్నా టైం ఇచ్చిరా? లోపల నుంచి సామాన్ టైం ఇవ్వలేదు సార్. ఒక 5 minutes కూడా టైం ఇవ్వట్లేదు. చిన్న పిల్లలని కూడా చూడకుండా దొబ్బేస్తున్నారు సార్. లోపలనే ఉందా సామాన్ అంతా లోపలనే ఉంది సార్. ఒకటి కేసీఆర్ ఫోటో అనేది వేస్తా కదా, ఇక ఇవన్నీ కథ, ఇదంతా లొల్లి అంతే. కూడా ప్రభుత్వాన్ని అంటనా? ఏమో ఇక మరి అది ఎట్లా తెలవాలో ఏం లెక్కను కథ. ఏమంటున్నారు అధికారులు? సామాన్ తీసుకునే టైం లేదు అంటారు. నడు బయటికి రా, నడు నడు ఫస్ట్ నువ్వు బయటికి లోపలే నువ్వు పనికి రాకుండా పోతావు అంటుండు. అంటే వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? మొన్న తమిళనాడులో 9 మంది పోలీస్ వాళ్ళని ఉరిశిక్ష చేసింది. 9 మందికి ఉరిశిక్ష చేసింది కొట్టి చంపినందుకు. అంటే ఏం చాతగాని వాళ్ళు అనుకుంటురా సామాన్య ప్రజలు? అన్ని చేస్తారు. టైం వస్తే అందరికీ చూపిస్తారు ప్రజలు. అంతా చూస్తున్నారు. ప్రభుత్వానికి చెప్పేది ఏం లేదు. వానికి చెప్పినా వేస్ట్. వాడు ఇండియన్ కొడుకువాడు, వానికి వేస్ట్ చెప్పినా కానీ అది ఎంత చెప్పినా ఇది రామాయణ కథ విన్నట్టే అంతే. ఇని సప్పుడాకి ఇవ్వాల్సిందే. అమీన్పూర్ మండలానికి సంబంధించి ఐలాపూర్లో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో ముఖ్యం అని చెప్పి ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయనకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ అది అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఫామ్ హౌస్ అది అక్కడ గూలగొడతా ఉన్నదంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్. పొద్దున ఇది గూలగొడుతున్నారనే వార్తలు బయటకు వచ్చి మీడియాలో కొంత హల్చల్ కావడంతో వెంటనే ప్రభుత్వం నుంచి కొన్ని వార్తలు బయటికి ఇచ్చిండ్రు. అక్కడ ఉన్నటువంటి ప్రజల జోలికి ఎవరి జోలికి పోము, పేదల జోలికి అసలే పోము, ఒక్క ఇల్లు కూడా పక్కది కొట్టము, మేము ఖచ్చితంగా ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ముఖ్యంకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని తప్ప మిగతా ఏ ముట్టుకోమని చెప్పి పొద్దున వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి మీడియాలో కొంత హల్చల్ కూడా అయింది. ఓన్లీ ఒక బిల్డింగ్, ఆయనకు సంబంధించినటువంటి ముఖ్యంకి సంబంధించినటువంటి ఒక బిల్డింగు, ఇంకోటి ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఇంకొక బిల్డింగ్ ఉన్నది, ఒక 6 ఫ్లోర్లకు సంబంధించి ఇంతకుముందు మనం పోయి వచ్చినటువంటి సంబంధించినటువంటి బిల్డింగ్ అది కూడా ఈ 2 పడగొడుతుంది తప్ప మిగతా పేదల ఇండ్ల జోలికి పోము అని చెప్పి ప్రభుత్వం నుంచి వార్తలు వచ్చినాయి. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే దాని పక్కనే ఉన్నటువంటి అంటే ఆ ఫామ్ హౌస్కు ముందర ఉన్నటువంటి
ఇదొకటి అడ్వకేట్కి సంబంధించినటువంటి ఇల్లు, ఇది హైకోర్టు అడ్వకేటు, ఆయన పేరు మాణిక్ యాదవ్. అంటే ఆయన ఇల్లు కూడా కూల్చేస్తామని చెప్పి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే లీగల్కి సంబంధించినటువంటి లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉందో అదంతా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆయన ఇంకోటి బీఆర్ఎస్కు కొంత ఫేవర్గా ఉంటాడు అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, మిగతా అవన్నీ కావచ్చు, మొత్తం కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఉన్న పలంగా ఇంట్లో నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి వేసి, అంటే చిన్న పాపలు, చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళు, వీళ్ళందరూ ఆర్తనాదాలతో మొత్తుకున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళందరినీ కూడా బయటికి గుంజేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉన్నది, వీకెండ్స్లో ఖచ్చితంగా హైడ్రా ఎక్కడ పని చేయొద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది. ఆ ఆర్డర్ని కూడా బ్రేక్ చేసి ఈరోజు మళ్ళీ హైడ్రా వీకెండ్, ఈరోజు సాటర్డే రోజు కూలగొడితే రేపు కోర్టు హాలిడేస్ ఉంటాయి, స్టే అంత తొందరగా రాదు, కాబట్టి ఈరోజు మనం కొట్టేసుకోవచ్చు అని చెప్పి ఇదే నేపథ్యం, అంటే గతం నుంచి ఏదైతే కొనసాగిస్తూ ఉన్నదో దానికి కొనసాగింపు చర్యగా ఈరోజు ఇదే బిల్డింగు, దీనికి సంబంధించి కూడా కూలగొడతామని చెప్పి దాదాపు చూడొచ్చు 100 మంది పోలీసుల ఆధ్వర్యంలో, పోలీసుల పహారా మధ్యలో, హైడ్రా బలగాల మధ్యలో ఇల్లు కూడా కూల్చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈయన ఒక లీగల్ అడ్వకేటు, ఈయన హైకోర్టు అడ్వకేటు, నేను ఇట్లా ఒక అడ్వకేట్ని నన్ను ఇట్లా చేయొద్దు అని చెప్పి ఆయన ఎంత వేడుకున్నా కూడా గుంజి పక్కకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఇంట్లో వాళ్ళని కూడా కొంత దూషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు.